వాళ్ళ కస్టమర్కి అట్లీస్ట్ ఒక శానిటరీ ప్యాడ్ ఇచ్చి హెల్ప్ చేసే పరిస్థితిలో కూడా లేదు ఈరోజు ఎయిర్లైన్స్. ఆ తండ్రి ఆవేదన చూడండి ఎంత బాధపడుతున్నాడో. వాళ్ళ అమ్మాయి ఒక గైనికల్ ఇష్యూతో బాధపడుతుంది. సో తనకి శానిటరీ ప్యాడ్ అనేది చాలా అవసరం. ఆయన వెళ్ళి అక్కడ స్టాఫ్కి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు, బాధపడుతున్నాడు, కానీ స్టాఫ్ హెల్ప్ చేయకుండా చేతులు ఎత్తేసారు, మేము ఏం చేయలేమని. ఎంత చెత్త సిస్టమ్ చూడండి. ఫ్రెండ్స్, ఇది సైబర్ అటాక్ కాదు, టెక్నికల్ ఫాల్ట్ అస్సలు కాదు. ఇది జస్ట్ లంచగొండితనం, మిస్మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ తాలూకు నెగ్లిజెన్స్. దీనివల్ల ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పుడు ప్రపంచ ఏవియేషన్ ఇండస్ట్రీస్ లోనే ఒక సీరియస్ కామెడీ పీస్ అయిపోయింది. 60% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ అంటే ఆల్మోస్ట్ మోనోపోలీ. కానీ వీళ్ళ సిస్టమ్ ఎంత కరప్టెడ్ గా ఉందంటే కొత్త ఫ్లైట్ డ్యూటీ రూల్స్ అనేవి అమల్లోకి రాగానే వీళ్ళ బిజినెస్ స్ట్రక్చర్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇండిగో వాళ్ళు ఎన్నాళ్ళు ఫాలో అయింది ఏంటంటే తక్కువ స్టాఫ్ తో ఎక్కువ ఫ్లైట్లు రన్ చేయడం, అతి తక్కువ శాలరీలు ఇస్తూ ఎక్కువగా వర్క్ లోడ్ ఇవ్వడం, ప్రాఫిట్ ఫస్ట్ సేఫ్టీ లేటర్ అనే దూరంతో వెళ్ళడం వల్ల వీళ్ళ సిస్టమ్ మొత్తం ఈరోజు స్ట్రక్ అయిపోయింది. దీనివల్ల 1450 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయి చాలా మంది వాళ్ళ తాలూకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఉంచుకొని అవి పోయి క్యాన్సిల్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏడుస్తూ వాళ్ళ అవసరాలకి బుక్ చేసుకున్నప్పుడు ఇలా జరుగుతుందా అనేసి వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ స్టాఫ్ని వాళ్ళు వెళ్ళి ప్రశ్నిస్తే మాత్రం అక్కడి నుంచి అసలు రెస్పాన్స్ లేదు, ఎటువంటి హెల్ప్ లేదు వాళ్ళ నుంచి. ఇవాళ మనం ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం చూస్తున్నాం, కానీ రేపు ప్యాసింజర్ తాలూకా సేఫ్టీ సెక్యూరిటీ క్యాన్సిల్ అయితే ఇదే ఇష్యూ వస్తే మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఆ ఎయిర్లైన్స్ వలన, లేకపోతే ఇది చూస్తూ బాగా అందుకుంటూ నిద్రపోతున్న సిస్టమ్నా?